కలం మాది గలం మీది రాయల్ న్యూస్ కి స్వాగతం। నేటి వార్తా విశేషాలు। నేటికి మ్లేచ్చుల దాడిలో గాయపడి తెల్లవారి పాలనలో తీవ్రమైన కరువు కాటకాలకు గురై రక్తపాతపు విభజనకు గురై కాంగ్రెస్ పాలనలో అరాచకత్వానికి నెలవై కమ్యూనిస్టుల పాలనలో హింసకు నిలమయమై మమతా బెనర్జీ పాలనలో దేశద్రోహానికి శిబిరమైన అలనాటి వైశంపాయనుడి కార్యక్షేత్రం సాక్షాత్తు మహాగణపతి కాలం నాట్యమాడిన భూమి, రవీంద్రనాథుడి నుడికారాలు నాట్యమాడిన నేల, బంకిం చంద్ర చటోపాధ్యాయుడు దేశభక్తికి అక్షర రూపమిచ్చిన నెల, ఈనాలుగు నిజమైన స్వాతంత్రపు మలయపు మారుతపు మనోహత్వాన్ని చెవి చూస్తోంది। ఏనాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కాషాయి జెండా బెంగాల్ గడ్డపై రెపరెపలాడుతోంది। ఈనాడు సువేందు అధికారి అధికారం చేపడుతున్నాడు। ప్రతి దేశ ప్రేమికుడి మనస్సు ఆనంద డొల్లికల్లాల్లో తేలి ఆడుతోంది। తీవ్రమైన అణచివేతకు అంతులేని ఆవేదనకు గురై మనసులు ఉల్లాసంతో ఉరుకలు వేస్తున్నాయి। నేడు చంద్రబోస్ నాయకత్వానికి, ఖుదీరామ్ బోస్ దేశ ప్రేమకు, బాగా జతిన్, బినయ్ బాదిల్, దినేష్ గార్ల పోరాట పటిమకు, సూర్య సేన్, రాజ్ బిహారీ బోస్ గార్ల ప్రతిబద్ధతకు, సుబోధ్ చంద్ర మూలిక, మాతాంగిని హాజరతి, ప్రీతిలత, వడ్డేదర్ కల్పన దత్త గార్ల సంఘటన నైపుణ్యానికి బెంగాలీ ప్రజలు పట్టం కట్టారు। ఈ మహత్తర కార్యాన్ని పవిత్రంగా నిర్వహించిన వివేకానందుని ప్రతిరూపం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, వారి మంత్రి వర్గ సహచరుడు అమిత్ షా గారికి ధన్యవాదాలు। తమ ఓటు ద్వారా భారత భూమిని రక్షించిన బెంగాల్ ఓటర్కు ప్రత్యేక ధన్యవాదాలు। వారికి సహకరించిన ప్రతి వ్యవస్థకు ధన్యవాదాలు। ఇట్లో మీ మిత్రుడు పరిగి వెంకోబి। ధన్యవాదాలు పరిగి వెంకోబిరావు తెలియజేశారు।